నా పేరు ఆకుల రామన్న, ఏఎఫ్టియు రాష్ట్ర కోశాధికారిని. అదేవిధంగా శ్రామిక శక్తి గోదావరి బొగ్గాని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఏఎఫ్టికు అనుబంధంగా మిత్రులారా, తెలంగాణ ఏర్పడి నేటికి 12 సంవత్సరాలు కావస్తున్నది. 12 సంవత్సరాలలో అప్పుడు ఉద్యమ కాలంలో కేసీఆర్ ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర సమితికి భారీ మెజార్టీ ఇవ్వటం జరిగింది. దళితుడు ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి ఓట్లు వేయటం జరిగింది. తర్వాత ఓట్లు అయిపోయిన తర్వాత మెజార్టీ వచ్చిన తర్వాత మరి ఆ ఉద్యమ నాయకుడు ఉద్యమకారులను పక్కన పెట్టి ఒక కోదండరామన్ అయితేనేమి, మరి ఊరూరున గజ్జగట్టి పల్లెన అరుణోదయ సాంస్కృతిక సమైక్య 2 రాష్ట్రాలు అనేటువంటి విమలక్క నాయకత్వంలో కూడా మరి పాటలు పాడి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి చరిత్ర అరుణోదయకు ఉన్నది. అసలు ఉద్యమకారుల మీద కూడా కేసీఆర్ ప్రభుత్వం మరి ఆ ఉద్యమకారులు ఉండొద్దనే ఉద్దేశంతో సదుద్దేశంతో నారాయణగూడలో ఉన్నటువంటి ఆఫీస్ పైన విమలక్క పైన అక్రమ కేసులు బనాయించి మరి అక్కడి నుంచి నిర్బంధించి జైలు పాలు చేయటం కూడా జరిగినటువంటి విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మరి ఉద్యమకారులు తెలంగాణలో మళ్ళీ ఉండద్దు, హైదరాబాదులో నిరసన అన్నది మళ్ళీ ఉండద్దు, ఆ నిరసన కార్యక్రమాలు ఏదైనా ఉండే అంటే బాధను చెప్పుకునేందుకు ఇందిరా పార్కు ఉండేది. ఆ ఇందిరా పార్కు కూడా సమ్మె చేసే హక్కు ఆ ఇందిరా పార్క్ ద్వారా ఎవరికి ఉండద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి సమ్మెలో హక్కుల గురించి మాట్లాడే అవకాశాలు లేవు అంటూ ఉద్యమకారులపై కూడా ఉక్కుపాదం మోపినటువంటి చరిత్ర ఈ దొరల ప్రభుత్వానికి కేసీఆర్కి దక్కిందని కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మరి ఇక రాష్ట్రానికి వస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద సంస్థ సింగరేణి సంస్థ. ఆ సింగరేణి సంస్థను కూడా నిర్వీర్యం చేసి ఈ యొక్క సంస్థను ఆదాని, అంబానీ, బడా పెట్టుబడిదారులైనటువంటి సంస్థలకు అప్పజెప్పాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమేకమై ఆ ఉద్యమకారులను కూడా పక్కన పెట్టి ఇవాళ సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలన్న సదుద్దేశంతో ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. మారుపేర్ల సమస్య అయితేనేవి, మరి మెడికల్ అయితేనేవి కూడా అప్పటి నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు గత 12 సంవత్సరాలుగా మరి ఉద్యోగాలు వస్తాయని ఎదురుస్తున్నటువంటి కార్మిక వర్గం పిల్లలకు కూడా ఉద్దేశంతో అప్పుడు ఉద్యోగంలో పాల్గొన్న వారి అందరికీ కూడా వస్తాయని ఎన్నో ఆశలతో పెట్టుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండేది. కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ఇలా సింగరేణి మనుగడ లేకుండా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, టీఆర్ఎస్ ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితేనేమి, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకన్నా కూడా తాత అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి కూడా ఒక చిన్న జమీందారు బిడ్డ. ఆ జమీందారు బిడ్డ ఇలా రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి ఏనుగుల రేవంత్ రెడ్డి కూడా అదే కొనసాగిస్తున్నటువంటి విషయం కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రజలు అప్రమత్తమై మరో ఉద్యమం కొనసాగించాలని, ఇది దొరలు కాకుండా మరి అదేవిధంగా జమీందారు బిడ్డల కాకుండా మరి దళిత బహుజనులకే ఈ తెలంగాణ దక్కాలని, మరోసారి ఉద్యమం చేయాలని ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏఎఫ్టీ రాష్ట్ర కమిటీ తరఫున
శ్రామశక్తి గోదావరిలో బొగ్గాని కార్మిక సంఘం తరపున మరోమారు ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రజలపై ఉందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు పేరు పేరిన విప్లవ లాల్ సలాములు జరుపుకుంటూ ముగిస్తున్న మిత్రులారా, ఈ పిలుపుని అందుకొని ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత మీ అందరిపై ఉందని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలియజేస్తున్నాను.